పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 13:9. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 13:9. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభల అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, నా తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఇగో ప్రభువా, ఈ ఆదివారం సమయంలో నాయన ఇటువంటి వాక్యాన్ని మాకు అందజేసినందుకు స్తోత్రాలు తెలియజేసుకున్నాం ప్రభువా. ఇప్పుడు దాకా పాటల ద్వారాను ఆరాధన ద్వారాను ప్రభువా నాయన ప్రభువా మరి మీ మహిమ ఎంతో గణపరుచుకున్నారు. అట్లాగే నాయన వాక్యంలో ప్రభా మంచి వివరణ ఇచ్చిన ఆయన నీ ఆత్మఫలముల ప్రభా మాలో నివసించే కృపను దయచేయండి. ఈ వాక్యం ప్రభా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలు. మరొకసారి చూడమ్మా, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చాలమ్మా, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడు అని చెప్పి దేవుని వాక్యంలోంచి మాట్లాడటం జరుగుతుంది. ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి, ఏ విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి, ఈ జాగ్రత్త అనే ఒక మాట ఎన్ని విషయాల్లో మనకి ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని మనం పరిశీలన చేస్తే మన విశ్వాస జీవితంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ, లేదంటే మన లోక జీవితంలో కానీ, మనం ఎక్కడ సంచరించినను ఎక్కడ నడిచినను కానీ మనకి అక్కడ ఈ యొక్క జాగ్రత్త అనే మాట స్పష్టంగా మనకి ఉపయోగపడటం జరుగుతుంది. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్త అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు దాకా మనం జాగ్రత్తగా లేమనా? అవునండి, ఇప్పుడు దాకా మనం జాగ్రత్తగా లేమంటారా? ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడుతూ మనం బ్రతుకుతూ వస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడుడి. ఇదేంటి, మమ్మల్ని గురించి మేము జాగ్రత్త పడేదండి, మేము జాగ్రత్త పడకుండా లేమా, లేకపోతే జాగ్రత్తలో ఇంకా రకాలు ఉంటాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సరే, ఇంకొక అధ్యాయం చూద్దాం. లూకా రాసిన సువార్త 21:34. చూడండి, లూకా రాసిన మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అహీక విచారణ వలనను మందముగా ఉన్నందున ఆ దినము అశాశ్వతుడిగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం చెప్పిన ఈ సంగతులన్నింటిలో మనం జాగ్రత్తగా ఉన్నామా? ఫస్ట్ది ఒకసారి చదవమ్మా. తిండి వలనైనను, తిండిలో మనం జాగ్రత్తగా ఉంటున్నామండి. తర్వాత మత్తు వలనైనను, ఐకీక విచారణ వలనైనను మందముగా ఉన్నందున
ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే చూడండి, ఇక్కడ రాసి ఉంచాడు దేవుడు. తిండి విషయంలో చూడండి, మనం అనేకమైన తిండి విషయాల్లో జాగ్రత్త లేకుండా మరి ఏది పడితే తింటూ, ఏది పడితే త్రాగుతూ, మరి విచ్చలవిడితనానికి తిండిలో ప్రాముఖ్యతను మనం ఇస్తున్నాం. అలాగా తిండిని బట్టి మనం ఎన్నో విషయాల్లో అనారోగ్య పాలవుతున్నాం. ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో వేదనలు, బాధలు తిండి ద్వారానే అనేక రకమైన జబ్బులు రావటం జరుగుతూ ఉంది. అట్లాగే మనం ఈ యొక్క మన ఊళ్ళలో చూసుకుంటే, మన ఏరియాల్లో చూసుకుంటే, మన సిటీల్లో చూసుకుంటే అంతా కల్తీతో జరిగే తిండి పదార్థాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. నూనె కానీ, మరి అనేక రకమైన వస్తువులు అన్నీ కల్తీ అయిపోతూ మనకి కనపడుతూ ఉన్నాయి. అది ఏది తిన్నా సరే మనకి అనారోగ్య పాలవటం తప్ప మరి ఏమీ లేదు. ఇంకొకటి మత్తునుగా మత్తు ఈ మధ్య మత్తు అనేది చాలా ప్రాముఖ్యమైపోయిందండి జనాలకి, యవనస్తులకి. చాలా ప్రాముఖ్యమైపోయింది. మత్తు అనేది గంజాయి తీసుకోవడం, మందు త్రాగటం, అనేకమైన విచ్చలవిడితనాలు చేయడం, జరిగించడం, అదొక ఫ్యాషన్గా తయారైపోతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క విషయాల్లో ఈ యొక్క కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంట్లో సరిసమానంగా అందరితో కలిసి, అందరితో నడుచుకుంటూ, అందరితో మేము బాగానే ఉంటున్నామని అనిపించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వెళ్తే వాళ్ళు సీక్రెట్గా చేయాల్సిన పనులు అనేకము చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైన విచ్చలవిడితనం, ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ నాన్న మాట వింటూ, అక్క చెల్లెల మాట వింటూ, మామ అత్తల మాట వింటూ జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ బయటికి ఎప్పుడైతే అడుగు పెడుతూ వెళ్తున్నారో మరి వాళ్ళు ఎన్నో వ్యసనాలకు పాల్పడుతున్నారు. ఎన్నో గంజాయి మత్తులకు బాధితులవుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా మీ బిడ్డలను చూసుకోవాల్సిన అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది అని చెప్పి మీరు ఆలోచన చేసుకోవద్దండి. నీ కొడుకు, నీ కూతురు మంచి వాళ్ళే, కానీ లోకము మంచిది కాదు. లోకము నిన్ను విడిచిపెట్టదు. లోకము నిన్ను ఎప్పుడు మంచివాడిగా ఉంచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నువ్వు చెడిపోతావా, ఎప్పుడు నీవు నాశనం అవుతావా, ఎప్పుడు నువ్వు అప్పుల బాధలో కృంగిపోతావా, ఎప్పుడు వీడికి రోగం తగులుకుంటుందా, వీడెప్పుడు చచ్చిపోతాడా అని చెప్పి లోకం మనకు వైపు చూస్తూ ఉంటుంది. కానీ మనం బాగుపడితే లోకం బాగా చూస్తుందని, మనం బాగుపడి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ లోకం మనల్ని అభివృద్ధి చేస్తుందని మీరు అనుకుంటూ ఉన్నారు, అపోహపడుతూ ఉన్నారు. కానీ లోకంలో అనేక రకమైన పాపాలు, అనేక రకమైన దోషణలు మన పట్ల, మన ఎదుట మనం చూస్తూ ఉంటాం. అదే మన బంధురికంలో కూడా, మన బంధువుల్లో కూడా అనేక రకమైన వ్యతిరేకత, దేవునికి స్తోత్రం కలుగును గాక, అనేక రకమైన కృంగుబాటుతనాన్ని మన కుటుంబం నుంచి కూడా మనం చూస్తూ జరుగుతుంది. ఎందుకని? మనం బాగుంటే మన తోటివారు బాగుంటామని మనం కోరుకోమంటారా? మనం బాగుంటే మన పిల్లల్ని బాగా చూసుకుంటామని మనం కోరుకోమంటారా? మనం బాగుంటే ఒకరికి అన్నం పెడతామని మనం అనుకుంటామంటారా? చూడండి, ఈ కాలంలో జనులు ఏ విధంగా మరి అభివృద్ధి డెవలప్ అవుతున్నారంటే, కుల, మత, లేకపోతే ధన, ఈ 3 విషయాల్లో బాగా అభివృద్ధి పొందుతున్నారండి జనాలు. ఏంటి కుల, మత, ధన అంటే, ధనం విషయంలో ఎవరు ఎంత ధనవంతులు అని చూసుకుంటున్నారే కానీ, నా తమ్ముడికి ధనం లేకుండా పోయింది, నా చెల్లికి ధనం లేకుండా పోయింది, లేదా నా తోటి వారికి ధనం లేకుండా పోయింది, వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు, అనారోగ్యాలతో ఉండిపోయారే, వాళ్ళకు ₹1 ధనం సహాయం చేద్దామని ఆలోచన లేకుండా ఈ ఈ యొక్క ప్రజలకి మరి ధనంలో పడిపోయి కొచ్చిమెట్లాడుతూ ఉన్నారు. 2, కులం. మా వాళ్ళైతేనే నేను వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడం, మా వాళ్ళైతేనే వాళ్ళని చూసుకోవడం, మా వాళ్ళైతేనే మరి వాళ్ళని ఆదరిస్తాం, వీళ్ళు మా వాళ్ళేనా? ఏదైనా కొట్లోకి, లేదా ఏదన్నా ఇల్లు అద్దెకి వెళ్ళినా, లేదా నువ్వు ఏదో ఉద్యోగానికి వెళ్ళినా, వీళ్ళు ఎవరు? మా వాళ్ళేనా? మన వాళ్ళేనా?
మన కులపోళ్ళేనా అని చెప్పి ఎన్నో ఎన్నో అశదూషకరమైన మాటలు. మరి మన వల్ల కాకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఏ పనులు చూపించరు, ఏ ఇల్లు అద్దెకి ఇవ్వరనమాట. మరి అట్లాగే కులం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మరి ఆహ్, మతం. మతం మనకి పెద్ద ఒక పెద్ద ఆందోళనకరమైన విషయంగా తయారైపోయింది ఈ కాలాల్లో. ఎందుకంటే సువార్త చేసే వాళ్ళకి, లేదంటే ఇతర దేవుళ్ళ గురించి ప్రకటించే వాళ్ళకి, లేదంటే గుళ్ళు కట్టే వాళ్ళకి, మందిరాలు కట్టే వాళ్ళకి, లేదంటే మరి ఎన్నో ఈ మతం వల్ల ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కేసులు, ఎన్నో తలంపులొచ్చి మరి వాళ్ళందరూ కొట్టుమిట్లాడుతున్నారు. ఎందుకు? దైవం గురించి మీరు పోరాడాల్సిన అవసరం ఏముంది అంటే, నా మతాన్ని మార్చేస్తున్నాడు, నా కులాన్ని మార్చేస్తున్నాడు. ఏమండి, మనుషుని మార్చడం ఎవరి తరమైన అవుతుందండి? సరే, ఎవరి గురించి అయినా సరే మీరు ఒక దేవుని గురించి చెప్పకుండా, ఒక కులాన్ని గురించి చెప్పకుండా, ఒక మతాన్ని గురించి చెప్పకుండా ఒక మనిషి హృదయాన్ని మార్చండి చూద్దాం, జరుగుతుందేమో. సరే, మీరు అనుకున్నట్టు ఒక దేవుని గురించి చెప్పి మార్చండి ఒక మనిషిని మనసు. ఒక తాగుబోతుని మనిషి వెళ్ళి, అయ్యో ఈ దేవుడున్నాడు, ఈ దేవుడిని నమ్ముకుంటే నీ తాగుడు నువ్వు విడిచిపెడతావు, నీ బానిసత్వాన్ని విడిచిపెడతావు, లేదంటే నీ యొక్క కుటుంబాన్ని బాగా చూసుకుంటావు అని చెప్పగలగండి, మారతాడేమో చూద్దాం. మీరు ఎలాగ అపోహపడుతున్నారు? మీకు జ్ఞానం లేదా? ప్రతి ఒక్కరూ సరే, ప్రతి ఒక్కరు జ్ఞానం ఉన్నవాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. నిజంగా దేవుణ్ణి అంగీకరించాలి అంటే వాళ్ళ హృదయ అంచుల్లో నుంచే వాళ్ళని అంగీకరించడం జరుగుతుందండి. నేనేదో మతం గురించి చెప్తే, నేనేదో వాళ్ళు రోగాలు బాగు చేస్తారు, నిందలు బాగు చేస్తారు అని చెప్తే నమ్మేంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి, ఎవరు రారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ప్రతి విషయంలో మనం తెలుసుకోకుండా ముందడుగు ఎవరో వేయట్లేదు. ఇప్పుడు ఎవడో ఒక హ్యాకరు డబ్బులు తీసేసుకుంటాడు, ఓటీపీలు చెప్పమంటాడు, తీసేసుకుంటాడు. అంత పిచ్చితనంలో మనం ఉన్నాం. కానీ ఇగో ఈ దేవుణ్ణి నమ్ము, నీకు డబ్బులు వస్తాయి, నిన్ను ఆదరణ చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడంటే మాకు దేవుళ్ళు లేరా, మనల్ని పూజించేవాళ్ళు లేరా, మేము పూజించే వాళ్ళం లేరా అని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అంతేగాని మా దేవుళ్ళలోకి రండి, మా మతంలో చేరండి, మా క్రిస్టియానిటీలోకి రండి అని చెప్పగానే అందరూ లైన్లు క్యూలు కట్టేసి వచ్చేవాళ్ళు లేరండి. అందరూ అంత విశ్వాసంలో ఉన్నవారు కాదండి. మీరు అపోహపడుతున్నారు, ప్రతి ఒక్కరిని దూషిస్తున్నారు, ప్రతి ఒక్క క్రైస్తవులను దూషిస్తున్నారు, ప్రతి ఒక్క మత పెద్దలను దూషిస్తున్నారు. కానీ ఎవరు జాగ్రత్తలో వాళ్ళు మనం ఉండాలి. జాగ్రత్త ముఖ్యమండి. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు నీ సంపాదన బాగుంది, కానీ ఒక దినం వస్తుంది నీకు అనారోగ్యం పాలయ్యే ఒక దినం వస్తుంది. అప్పుడు నీ వెనకాల ఎంతమంది నీ వెనకాల నడిచారో, ఎంతమంది నీకు సపోర్ట్ చేశారో, ఎంతమంది నీకు నేను అండగా ఉన్నాను, నీకు ధన సహాయం నేను ఇస్తానన్నారో, నీ యొక్క చావు దినముల్లో ఎవరో కనపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ యొక్క అపాయ సమయంలో నీకెవ్వరో కనపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కనపడరు అంటే, నీకొచ్చిన ఈ యొక్క శిక్ష రేపొద్దున వాళ్ళు కూడా పొందుతారు కాబట్టి. ఏమండి, ఈరోజు నువ్వు కృంగిపోతున్నావు, ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు, ఈరోజు నువ్వు ఎంతో విశ్లేషణ పడుతున్నావు, ఎంతో ఆవేదన పడుతున్నావు, కుటుంబంలో నువ్వు ఉన్నావు కానీ లేనట్లే ఉన్నావు. కానీ ఒకరోజు ప్రతి మనిషికి ఒక సమయం అంటూ దేవుడు ఇచ్చాడు. ఆ సమయంలో నువ్వు లేచి ఫలింపు అభివృద్ధి పొందుదుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే అందరి విషయాల్లోనండి, అందరి విషయాల్లో రోగము, ధనము, కుటుంబ సమస్యలు, మరి అనారోగ్య సమస్యలు ప్రతి మనిషినికి చేరటం తథ్యం. ఎందుకని అంటారు? మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విషయంలో జాగ్రత్తగా? తిండి విషయంలో ఈరోజు తినకపోతే రేపు తినొచ్చు, ధనం విషయంలో ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు సంపాదించుకోవచ్చు. కానీ దేవుణ్ణి సంపాదించుకునే విషయంలో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుని గురించే జాగ్రత్త చూసుకోవాలి? దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా జీవింప చేయాలి,
ఎలా నిన్ను నా పరలోక రాజ్యానికి తెచ్చుకోవాలని దేవుడు ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ నీవు మాత్రం ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అని చెప్పి నువ్వు నీ హృదయంలో ఆలోచన చేసుకుంటున్నావు. కానీ దేవుడు మట్టుకు నీ గురించి వేరొక ఆలోచనలో ఉన్నాడు. ఇగో నా కుమారుడు ఇగో తాగుడు వ్యసనంలో, తిరుగును బానిసలతో, లేకపోతే అనేక సహవాసాలతో మరి ఈ విధంగా నలిగిపోతున్న నా కుమారుని ఎలా రక్షించుకోవాలి, ఎలా నేను వాళ్ళని మరి నా దగ్గరికి రప్పించుకోవాలి, నాలో విలీనం చేసుకోవాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు నమ్ము నమ్మకపో ప్రియ నా యొక్క సంగమ, మీరు నమ్ము నమ్మకపోండి, దేవుడు ఉన్నాడని ఎంత నిజమో దేవుడు మన పట్ల మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది అంతే నిజం. మరొక